నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. నీ మతం మానవత్వం కాదు, క్రూరత్వం. జగన్ పూటకో మాట మాట్లాడతారని ఆరోపించిన హోంమంత్రి అనిత. తిరుమలలో అపచారానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమంలో పాల్గొన్న కలిశెట్టి. చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ నేతలు. అడుగడుగునా అఘాయిత్యాలకు గురవుతున్న మహిళల కోసం మహిళా గర్జన. వాజీ ఛానల్ నిర్వహిస్తున్న మహిళా గర్జనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు, మేయర్. ఇక వివరాలకు వెళ్తే, పూటకో మాట జగన్కు బాగా అలవాటుగా మారిందని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారు. నోటీసులు ఇచ్చారంటూ అబద్ధాలు చెప్తున్నారు. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఒక్క నాయకునైనా గృహ నిర్బంధం చేశారా? ఆయన రావద్దని ఎవరూ నోటీసులు ఇవ్వలేదే? తిరుమల వెళ్లేందుకు జగన్కు ఇష్టం లేదు. డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే పర్యటన ఆపేసుకున్నారు. ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాళ్ళు రుచి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. లడ్డు రుచిపై మాట్లాడిన జగన్ ఏ రోజైనా తిరుమల లడ్డు తిన్నారా అని అనిత ప్రశ్నించారు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికే కాదు, వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా? ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా? కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తెప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా క్లారిటీగా క్లియర్గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే, కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో మొత్తం కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా, విఐపీఎస్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే. మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే. వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన? ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన? మేము ఎప్పుడైనా ఆపామా? అంటే విషయం ఏంటంటే, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీస్ నోటీసులు నాకు ఇచ్చారని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతి అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం 8:30 రామతీర్థం దేవాలయంలో మహాశాంతి హోమాన్ని చేపట్టారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విజయనగరం జిల్లా రామతీర్థం దేవాలయం కళ్యాణమండప ప్రాంగణంలో మహాశాంతి హోమాన్ని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విశ్వసేనారాధన, పుణ్యాహవచనం, శ్రాపణ తిరుమంజనం, అగ్ని ప్రతిష్టాపన, మహాశాంతి హోమం, పూర్ణావతి, ఆశీర్వచనం అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీన ప్రారంభిస్తున్నట్టు పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలియజేశారు. పథకాల కార్యక్రమాల కొనసాగింపు ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి అక్టోబర్ 2వ తేదీన జార్ఖండ్లోని హజీరీబాగ్లో పీఎం జుగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమం దేశంలోని 140కి పైగా జిల్లాలకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని తెలియజేశారు. ఈరోజు పార్వతీపురంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు.
యాక్టివిటీస్ చేయాలి కాబట్టి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేఅవుట్ మ్యాప్ అంతా మున్సిపల్ కమిషనర్ సో డయాగ్రామ్స్ శ్రీ పైడితల్లమ్మవారి సిరిమాను ఇరుసుమాను వృక్షాలను భూదేవి నుంచి వేరు చేసే ప్రక్రియలో భాగంగా పెద్దతాడివాడలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గైతురాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ పైడితల్లమ్మవారి పండుగ సుమారు గత 250 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామని, ప్రతి ఏడాది పూజారి కళ్ళలో కనిపించి అమ్మవారు సిరిమాను వృక్షాన్ని తెలపడం జరుగుతుందని, ఆ వృక్షాన్ని ప్రార్థించి ఈరోజు భూదేవి నుండి వేరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హాయంలో 2019 సంవత్సరంలో శ్రీ పైడితల్లమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందని, ఈసారి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. విజయనగర ప్రజలను శ్రీ పైడితల్లమ్మవారు ఎల్లప్పుడూ కాపాడతారని తెలియజేశారు. పైడితల్లమ్మవారి సిరిమాను జాతరోత్సవంలో రేపు జరగబోయే 15వ తారీఖున సిరిమానోత్సవానికి కావలసిన వృక్షం చింత చెట్టు, మొన్న 22వ తారీఖున అమ్మవారి సిరిమాను కోరడం, ఈ మధ్య అప్పారం మధ్య సూర్యనారాయణ మిగతా మధ్యవారి కళ్ళాల్లో ఈ సిరిమాను దొరకడం అనేది మరి ఎంతో అదృష్టంగా భావించి ఈ గ్రామస్తులు సహకారాలతో ఈరోజు మంచి ముహూర్తాన 8 గంటలకి చెట్టుని గొడ్డలతో నాకడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఊరేగింపుగా బయలుదేరడం, ఈరోజు శుభముహూర్తంగా బయలుదేరడానికి మధ్యాహ్నం 2 గంటలేసరికి బండి ఎక్కించడం, తర్వాత ఊరేగింపుగా ఎఫ్సీగూడెం నుండి ఐస్ ఫ్యాక్టరీ బాలా జంక్షన్ నుండి అలా వనంగుడి నుండి పూజలు చేసుకుని తిన్నంగా సీఎంఆర్ కనికాపరమేశ్వర కోల గంటస్తంభం, తర్వాత చదురుగుడి దగ్గర అక్కడ శివాలయం మీద నుండి శుద్ధవీధి మీద నుండి మా ఒకంపేట వీధిలో చేరుతుంది. ఈరోజు చెట్టు కొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా మా నియోజకవర్గంలో జరగడం చాలా అదృష్టంగా ఉంది. అమ్మ కల్లోకి వచ్చి నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెద్దతాడివాడలోని చెట్టును కోరడం నిజంగా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అమ్మ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ ఎంతో నమ్మకమైన అమ్మవారి పండుగ ఈసారి అంగరంగ వైభవంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈరోజు చెట్టు కొట్టే కార్యక్రమానికి కూడా సుమారు 20,000 మందికి మనం అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయినది. సిరిమాను ఉత్సవం రోజు ఊరేగింపు చేయటం అనేది ఆనవాయితీగా 250 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అయితే మనం చూస్తుంటే మనకి ఒక ప్రాధాన్యత ఉంది. లాస్ట్ ఇయర్ ఏమో మనకి చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా పైడితల్లి అమ్మవారు పండుగ రోజు వారికి బెయిల్ వచ్చింది. అలాగే మనం చూస్తుంటే ఈసారి 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక మనం పందిరి రాట రోజు 100 రోజులు పూర్తి చేయటం అనేది మనకు ఒక శుభ పరిణామం అని నేను భావిస్తూ అందరినీ కూడా పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్రని కాపాడుతూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక స్టేట్ ఫెస్టివల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వివిధ దేశాల్లో ఉన్నవారు కూడా ఈ పండుగకి ఇక్కడ విచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తల్లి మీద అందరికీ అంత నమ్మకం. ఆ తల్లిని నమ్మిన వారికి అందరికీ కూడా కొంగు బంగారంగా కాపాడుకుంటుంది. పైడితల్లి అమ్మవారు విజయనగరం మహారాజా వారు డైరెక్ట్గా కనకదుర్గ అమ్మవారిని కోరగా, మీ ఇంట్లో ఆడబిడ్డగా జన్మిస్తాను, నాకు పైడితల్లి అని పేరు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఆ పైడితల్లే ఈ పైడితల్లి అమ్మవారు కాబట్టి పూసపాటి వారి ఆడబిడ్డ అని చెప్పి అందరూ చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆవిడ ఆ పైడితల్లి అమ్మవారు పూసపాటి వారిని కాపాడడం కాదు, ఉత్తరాంధ్ర అందరికీ కూడా ఇరవేల్పుగా ఉండే అందరినీ కూడా కాపాడుతుంది. మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఆ తల్లి కాపాడాలని ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి బాగా సహకరించి ప్రజలందరికీ కూడా మంచి చేకూరేటట్టు
మా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నాయకుల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం ద్వారా 100% ఇల్లు నిర్మాణాలే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లయ్య అన్నారు. ఈ మేరకు ఈరోజు గృహ లబ్ధిదారులతో స్థానిక ఆనంద్ కవిత ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విజయనగరం నగరపాలక సంస్థ, గృహ నిర్మాణ సంస్థ సంయుక్త నిర్వహణలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గొంకలాం, కొండకరకం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే ఆయా స్థలాల్లో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవడంలో జాప్యం చేస్తున్నారని తెలియజేశారు. ఇందుకోసం ప్రభుత్వం 1-2 ఆప్షన్ల ద్వారా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని తెలియజేశారు. ఇప్పటికే పట్టాలు మంజూరు చేసిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తయితేనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.0 పథకం మొదలవుతుందని తెలియజేశారు. దీనివల్ల మరింత మందికి ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షన్నర ఇస్తుంది, 30,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ 35,000 మీ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఉంది. అది మీరు బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని కట్టవచ్చు. మీరు కట్టాల్సింది కేవలం 35,000. ఈ 35,000 కట్టేసుకుంటే మీరు కొంతమంది 1 and 2 ఉంది ఆప్షన్, మేమే కట్టుకుంటామని వాళ్ళందరికీ మరి వేరే ఆప్షన్ లేదు, కట్టుకోవచ్చు. ఎవరైతే ఆప్షన్ 3 కింద ఉన్నారో వాళ్ళకి ఇది ఈ 35,000 బెనిఫిషరీ ఇస్తే మేమే కట్టిస్తాం. మీరందరూ కూడా ఈ 35,000కి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలి, అమౌంట్ రెమిట్ చేయాలి. ఆ అమౌంట్ అన్నీ కలిపి మేము కాంట్రాక్టర్కి ఇస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే 30,000 కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 1,50,000 మీ 35 కలిపిస్తే. మహిళలపై రోజురోజుకి దౌర్జన్యాలు, లైంగిక దాడులు, వేధింపులు పెరిగిపోతున్నాయని నగర మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ మన జిల్లాలో నెలల వయసు ఉన్న పిల్లలపై కూడా అఘాయిత్యాలు జరిగాయని, బస్సుల్లో, రైళ్లలో, పని ప్రదేశాల్లో ఇలా ఎక్కడా భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, చట్టాలు మారినా కోరుకున్న మార్పు రావడం లేదని, మహిళల పరిస్థితి బాగోలేదని ఆమె అన్నారు. ఇటువంటి నేపథ్యంలో మహిళా గర్జన పేరుతో వాజీ ఛానల్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, అందరూ పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళల మీద వాజీ ఛానల్స్ వారు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు గాను వారు మహిళా గర్జన అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 30వ తారీఖున కోట జంక్షన్ నుంచి. దాని గురించి ఆ కార్యక్రమానికి అందరూ రావాలని కోరుకుంటూ, ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల వల్ల మహిళలు, ఎందుకంటే మన జిల్లాలోనే నెలల పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాగే బస్సుల్లోనూ, ట్రైన్లోనూ అసలు మహిళలకు భద్రత లేకుండా పోతుంది. గాంధీజీ గారు కళ్ళ కన్నా స్వతంత్రం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు మటుకు జరుగుతూనే ఉన్నాయి. అవి అడ్డుకోవాలంటే మహిళలు వాళ్ళ పట్ల వాళ్ళు రక్షణగా, అంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని చేపట్టారు. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో కార్యక్రమం చేపడుతున్నారు మహిళల మీద. అయినా సరే మహిళలకు భద్రత లేకుండా పోతుంది. కాబట్టి ఈ మహిళా గర్జనకు అందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇంటే మహిళలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు అవనియండి, ఎక్కడైనా సరే ఉద్యోగ రీత్యా, ఏదైనా సరే వ్యాపార రీత్యా ఎక్కడికి వెళ్తున్నా సరే మహిళల మీద అఘాయిత్యాలు మటుకు జరుగుతూనే ఉన్నది. ఈ అఘాయిత్యాలు ఆపాలి అంటే మహిళలు అందరూ కూడా ఉద్యమై కదిలి మీ మహిళా గర్జనలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ నెల 30వ తేదీన కోట వద్ద వాజీ ఛానల్ మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళా గర్జన విజయవంతం చేయాలని విజయనగరం శాసనసభ్యురాలు పోసపాటి అద్ది విజయలక్ష్మి గైతురాజు, ఎస్కోట్ శాసనసభ్యురాలు కోళ్ళ లలిత కుమారి పిలుపునిచ్చారు. ఈరోజు వారు వాజీ న్యూస్తో మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. చట్టాల్లో కూడా మార్పులు రావాలన్నారు. ఈ మధ్యకాలంలో అత్యాచారాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. మహిళలు మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళలను గౌరవించుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. సమాజంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మహిళా గర్జనను వాజీ ఛానల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గర్జనని వాజీ ఛానల్ వాళ్ళు, వాజీ శ్రీనివాస్ గారు చైర్మన్ ఆధ్వర్యంలో, అలాగే అందరూ స్వచ్ఛంద సంస్థలు అందరు కలుపుకొని మహిళా గర్జనను ఒకటి చేస్తున్నారు. అయితే మనం చూస్తుంటే గత 5 సంవత్సరాలు
అత్యాచారాలు అగాత్యాలు ఏ విధంగా పెరిగిపోయినాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం చూస్తుంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు విపరీతంగా పెరిగిపోయి మన ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా ఎప్పుడు ఒక సేఫ్ ప్లేస్గా ఉండేది మహిళల కోసం. అర్ధరాత్రి కూడా వెళ్ళిన టైంలో కూడా ఏం జరిగేది కాదు. కానీ గత 5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోయి మనం భారతదేశంలోనే విమెన్కి 3rd ప్లేస్లో డేంజర్గా మనం ఉన్నామన్నమాట. అయితే మనం చూస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో డిసిషన్స్ తీసుకున్నాం ఇది అరికట్టడానికి. అయితే అత్యాచారాలు అగత్యాలు తగ్గాలని మేమందరం కోరుకుంటూ ఈ అవేర్నెస్ కూడా మనం పెంచాలి. అబ్బాయిలు ఏ విధంగా అమ్మాయిలతో ప్రవర్తించాలి, అలాగే అమ్మాయిలు ఏ విధంగా సమాజంలో ఉండాలి, అబ్బాయిలు ఏ విధంగా సమాజంలో ఉండాలనేది మనం చిన్నపిల్లల వయసు నుంచి నేర్పించుకుంటూ వస్తే వాళ్ళకి ఏ విధంగా ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక్కొక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ ఏ విధంగా నడవడాలనేది మనం చిన్న వయసులో నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం తగ్గించవచ్చు, అరికట్టొచ్చు కూడా. అయితే వాజీ ఛానల్ సోదరులు ఎండి గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో విజయనగరంలో మహిళా గర్జన 30వ తారీఖున ఉదయం విజయనగరంలో మరి మహిళల కోసం పెద్ద ఎత్తున అన్ని సంఘాలు అన్ని వర్గాలు అందరు రాజకీయ నాయకుల సహకారంతో ముఖ్యంగా మహిళా విభాగంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పెద్ద ఉప్పెనగా ఒక సముద్రంలా ఈ కార్యక్రమంలో హాజరవ్వమని ఒక మహిళగా నేను మా మహిళా కుటుంబ సభ్యులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. అన్నదమ్ముల్లా అక్క చెల్లెళ్ళ తల్లిగా, ఒక అప్పచెల్లెలుగా, ఒక కుమార్తెగా ఆదరించాల్సిన ఈ మహిళ సమాజంలో ఇవాళ రక్షణ అయితే కొంత కొరవడింది అని నేనైతే బాధపడతా ఉన్నాను. దయించి నేను సమాజంలో కోరేది ఒకటే, మా అన్నదమ్ముల్ని, నాన్నల్ని, మేనమామల్ని, ప్రతి ఒక్క పురుషుల్ని మహిళలు కనబడితే గౌరవించుకొని ఒక తల్లిగా, కుమార్తెగా, అప్పచెల్లెలుగా ఆదరించమని మరి నేను కోరుతూ, మరి ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఏవైతే ఇవాళ దేశంలోనే ఈ మహిళలపై అత్యాచారాలు ఎక్కువ మంది గురవుతూ మరి వారి మీద కూడా చట్టవిధమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఒక దగ్గర ఒక చట్టాన్ని నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర కట్టుదిట్టంగా ఉంటే కనీసం ఆ దశగా అయినా మరి మహిళలకు రక్షణ కలుగుతుందేమో అని చెప్పి మరి నేను ఆశపడుతూ, నిత్యం వ్యాయామంతో గుండెను పరిరక్షించుకొని 10 కాలాల పాటు జీవించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. ప్రపంచ గుండె పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని తిరుమల మెడికవర్ ఆసుపత్రి విజయనగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శరీర అవయవాలతో అత్యంత ప్రధానమైన గుండె పరిరక్షణపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని సూచించారు. ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతిరోజు వ్యాయామం చేయడం, నడక్కు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఆరోగ్యం సొంతం అవుతుందని పేర్కొన్నారు. నగర మేయర్ వెంపడపు విజయలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు అధికమవుతున్నాయని, ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన వారికి హార్ట్అటాక్లు వస్తే ప్రస్తుతం 20 సంవత్సరాల వరకే రావడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. డాక్టర్ తిరుమల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణశాంతి, నర్సింగ్ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెక్ చేసుకుంటే ఏమాత్రం ఉన్నా కానీ మీరు రెస్పెక్టివ్ ఫ్యామిలీ డాక్టర్తో మీరు మానిటర్ చేసుకోవాలి. మన ఈరోజు బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా చేస్తాము. అలాగే ఇద్దరు కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఇద్దరు కూడా చూస్తారు ఎవరికి ప్రాబ్లం. అలాగే ఈసీజీ మనం నార్మల్గా ఉన్నప్పుడు హార్ట్ నార్మల్గా ఉండదు. అదే 100 మీటర్స్ పరిగెత్తాం అనుకోండి, లోపల ఉన్న ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడతాయి. అలాగే ట్రెడ్మిల్ అనమాట. ట్రెడ్మిల్ ఏంటంటే ఇంకా ఎక్కువ పరిగెత్తే
ఇంక్లినేషన్లో కొద్దిగా ఎత్తుపెట్టి అలా మనకి ఏంటి టెస్ట్ చేసినట్టు అనమాట. మనల్ని ఇండ్యూస్ చేసి ఏదైనా ఇన్హరెంట్గా ఉన్న కార్డియక్ ప్రాబ్లమ్స్ బయటపడతాయి. అలాగే స్కాన్ అండి, హార్ట్ స్కాన్ వీడియో ఎక్కువ ఉంటారు. ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, హార్ట్ వీక్నెస్ ఏమైనా ఉంటే మనకు తెలుస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యూటిలైజ్ చేసుకుని మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ప్రార్థిస్తున్నాను. సో హెల్త్ను కాపాడడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్త్ను కాపాడడానికి మనం కొన్ని మన బిహేవియరల్ చేంజెస్ చేస్తే, మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తే చాలు. సో ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం, మన తినేది మనం కంట్రోల్ చేయడం, అది ప్రాపర్ ఫుడ్ తినడము, ప్రాపర్ టైంకి తినడము, ఈ మీల్స్ మధ్య గ్యాప్ ఉంచడము, ఇవన్నీ మనం ప్రతిరోజు చేస్తే ఖచ్చితంగా మన హెల్త్ బాగుంటుంది. సో అదేవిధంగా విజయనగర ఉత్సవాలకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 18 విభాగాల్లో జానపద కళల ప్రదర్శనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామానందం పేర్కొన్నారు. ఈరోజు ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13, 14 తేదీల్లో లయన్స్ క్లబ్లో విజయనగర ఉత్సవాలు ఉంటాయన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు జానపద కళ ప్రదర్శనలో పాల్గొనవచ్చునని తెలియజేశారు. కోలాటం, ఫోక్ డ్యాన్స్, చెక్క భజన, జమ్ముకుల కథ, తూర్పు భాగవతం, దింసా డ్యాన్స్ ఇలా మొత్తం 17 రకాల కళలు ప్రదర్శనలో ఉంటాయన్నారు. దీంతోపాటు విజయనగరం వైభవం డాక్యుమెంటరీ షో కూడా ప్రదర్శన చేయబడుతుందన్నారు. విజయనగర ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మనకి ఈ సంవత్సరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు మరియు విజయనగరం ఉత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్లో మన విజయనగరం స్థానికుల నుండి జానపద కళ నిత్య ప్రదర్శన గురించి అప్లికేషన్లు మనం 18 ఈవెంట్లో అడగడం జరుగుతుంది. ముఖ్యంగా కోలాటం, అగ్గిబరాటం, స్వాము, దింస, ట్రైబల్ కల్చర్, నెక్స్ట్ మనకి పులివేషాలు, నెక్స్ట్ చెక్క భజన, బాజామేళం, నెక్స్ట్ భరతనాట్యం, ఇలా జానపద సంబంధించి అన్ని దీంట్లోనూ కూడా దరఖాస్తులు విజయనగరం స్థానికుల నుంచి ఆహ్వానించడం జరుగుతుంది. ముఖ్యంగా 18 సంవత్సరాలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ మనకి ఉపసంచాలకులు సాంఘిక సంక్షేమ శాఖకి దరఖాస్తులు ఇవ్వాలని చెప్పాము. అందరూ కూడా దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుచున్నాం. పెద్ద ఎత్తున అప్లికేషన్లు కూడా కొంతమంది ఇవ్వడం జరిగింది. 18 ఈవెంట్లో మనం 13వ తేదీని 14వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నైట్ 9 వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యాఖ్యలపై చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని భగవంతుడు శిక్షించాలని కోరుతూ పార్వతీపురం మంజం జిల్లా సాలూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 100 రోజుల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, ప్రజల దృష్టి మరల్చడానికి తెరపైకి తిరుమల లడ్డూను తీసుకొచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర అన్నారు. చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం రాష్ట్ర వ్యాప్తంగా పూజలు నిర్వహించామని, వైకాపా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పరువు ప్రతిష్టను చంద్రబాబు బజారుకి ఇచ్చారన్నారు. లడ్డూ వివాదంపై సిట్తో కాకుండా సిబిఐతో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నేను హిందువుగా అడుగుతున్నాను, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అడుగుతున్నాను. నేను ఇది నిగ్గు తేల్చాలంటే సిబిఐతో దర్యాప్తు చేయించాలి. ఇది నిగ్గు తేల్చాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి చేత దర్యాప్తు చేయించాలి. నేను డిమాండ్ చేస్తున్నాను, నేను హిందువుడిగా డిమాండ్ చేస్తున్నాను. నేను అట్లేదు నిగ్గు తేల్చాలి, ఇది అట్లేదు. నేను హిందువుడు కాబట్టి నా మెడలోని ఇన్ని మాలలు ఉన్నాయి, ఇవి చూడండి. అట్లేదు ఈ హిందువుని ఎంత గుర్తు పెట్టుకున్నా, రోజుకి 2 పూట్ల పూజలు చేసుకుంటాను. నేను ఒక హిందువుగా డిమాండ్ చేస్తున్నాను. నేను అట్లేదు కాబట్టి మీ సిట్టుని మేము ఎవరు నమ్మకం లేదు. అది ఇచ్చిన 10 అబద్ధాలు ఇస్తుంది. అట్లేదు నిజము నిగ్గు తేల్చాలి. రాజకీయ దుర్బుద్ధితోనే కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాల్లో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను అపవిత్రం చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని, అందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పార్టీ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును అందుకొని మాజీ శాసనసభ్యుడు అలజంగి జోగారావు సారథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిషత్ రాజు అధ్యక్షతన
పార్వతీపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఈరోజు పార్వతీపురం నియోజకవర్గ కేంద్రం బెలగాంలో గల ఐటీడీఏ పెట్రోల్ బంక్ నుంచి వందలాది మంది వైసీపీ శ్రేణులతో కలిసి కోవిల్ వీధిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వద్దకు ర్యాలీగా చేరుకుని అంతా కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాగైనా ఈ రాష్ట్రంలో 100 రోజుల పరిపాలన ఏమీ సక్రమంగా చేయలేదు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా సరేనే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేశాడు. గతంలోనైతే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుండి పండు ముసలికు మోసం చేసిన వైన చంద్రబాబు నాయుడు గారు చెప్పి రాష్ట్ర ప్రజలు మళ్ళీ అక్కడ గుర్తు చేసుకుంటారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే హిందూ జాతిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఇటువంటి దుష్ప్రచారానికి మొదలుపెట్టడం, ఆయన వాక్యలు పాపరారం జరగాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో ఉండే హిందువులందరికీ ఒకటే చెప్తున్నాం, ఈరోజు డిక్లరేషన్ పేరిట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇదే కార్యక్రమం తిరుపతిలో చేస్తామంటే డిక్లరేషన్ పేరు అడుగుతున్నారు. 15 సార్లు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి గారిని కొలిచేటప్పుడు ఆక్షేపం లేని డిక్లరేషన్ పేరు వచ్చిందంటే డైవర్షన్ పాలిటిక్స్ తీసిన చంద్రబాబు నాయుడికి, అయ్యా నువ్వు ఎన్ని డైవర్షన్ చేసుకో, ప్రజలందరూ ఏమంటున్నారో ఇదిగో ఇక్కడ వేగులు గారు ఉన్నారు, మీ ఇంటెలిజెన్స్ తో తెలుసుకో, ప్రజలు నువ్వు చెప్పే మాయ మాట. చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బొబ్బిలి పట్టణంలో గల స్వామివారి వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బొబ్బిలి మాజీ శాసనసభ్యుడు శంబంగి వెంకట చిన్నప్పనాయుడు నాయకులు, కార్యకర్తలతో కలిసి 100 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాద విశిష్టతను, వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితోనే కావాలని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అబద్ధాలు ఆడి దుష్ప్రచారాలు చేయడాన్ని ఖండించారు. అని చెప్పి అంతకంటే పెద్ద మాట ఉండదు అన్నారు. ఇవాళ ఆళ్ళ రక్తం తెచ్చుకుంటాడు, ఇది ఆరోపణ చేసినాడు. ఎవరైతే కావాలని ఆరోపణ చేశారో ఆ దేవదేవుడైనటువంటి వెంకటరమణమూర్తి వాళ్ళకి సరైనటువంటి శిక్ష విధించాలి. మనం అందరం ఉంటాము, ఆ శిక్ష చూస్తాము. కాబట్టి మరి ఈ తాలూకు చర్యల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను కానీ, వాళ్ళ దుర్మార్గాలు కానీ, ఈ వాళ్ళు నెరవేర్చలేకపోయినటువంటి సూపర్ సిక్స్లు కానీ, ఇవన్నీ కూడా విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక బజార్ జంక్షన్లో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మాజీ శాసనసభ్యుడు అప్పల నరసయ్య పూజలు నిర్వహించారు. చంద్రబాబు తిరుమల లడ్డు వివాదం జగన్మోహన్ రెడ్డి మీదకు నెట్టేందుకే చూస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో 1000 కాల మండపం చంద్రబాబే కూల్చేశారని, అదేవిధంగా విజయవాడలో పలు దేవాలయాలు కూల్చివేశారని ఆరోపించారు. తిరుమల వెంకటేశ్వర స్వామివారి లడ్డు వివాదం కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని తెలియజేశారు. ఇలాంటి దిగజారు రాజకీయాలు మానుకోవాలని అప్పల నరసయ్య హితవు పలికారు. ఆయన నిజంగా తిరుపతి కొండ మీద 1000 కాల మండపాన్ని ఆ రోజు కూర్చున్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఆ రోజు మరి హిందూ సంఘాలు ధార్మిక సంఘాలన్నీ కూడా గోలపెట్టాయి. ఏది ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్ని దేవాలను కొనుగోలు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడెక్కడ దేశ విదేశాల్లో కూడా ఆయుధాలు కట్టి ఈరోజు కలియుగ వెంకటేశ్వర కీర్తి ప్రశ్న నిర్మించేసిన కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన సాగించారు. కాబట్టి అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు డైవర్షన్ పాలసీ చేసి ఈరోజు కలియుగ దేవుణ్ణి కూడా మీరు రాజకీయాల్లో లాగడం అనే సమస్య కాదని చెప్పేసి సందర్భంలోనే ఈరోజు అన్ని దేవాలయాలు కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైతే వెంకటేశ్వర కోవులు ఉన్నాయో ఆ కోవులన్నింటిలో కూడా ఈరోజు పూజలు చేసి ఆ చంద్రబాబు నాయుడికి. పార్వతీపురం పట్టణంలో సీతారామస్వామివారి ఆలయం నుండి బెల్గాంలో కోలి వీధిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువై ఉన్న తిరుమలలో శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీలో వాడి నెయ్యి కల్తీ చేసి భక్తుల హృదయాలను మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించే తీరును ఖండిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి
హిందూ ధర్మ రక్షణకు వారి ఆశీస్సులు కోరి అనంతరం ఇక ముందు ఇటువంటి హిందువుల మనోభావాలను కించపరుస్తూ దుర్భాషలాడిన వారిపై వెంటనే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. హిందూ దేవాలయాల పైన, హిందూ భక్తుల మీద, పూజారుల పైన కూడా ఎటువంటి దాడి జరిగాయో ఆ దాడిని అప్పుడే ఖండించి ఉంటే ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి నివేదించిన ప్రసాదంలో కలిసి ఉండేది కాదేమో అని మాకు ఇప్పుడు అనిపిస్తుంది. విజయనగరం పట్టణం పొచ్చల వీధి ప్రాంతానికి చెందిన కొల్లి పార్వతి ఇటీవల ప్రమాదానికి గురై తన 2 కాళ్ళు విరిగిపోవడం వల్ల స్థానికులు బంధువుల సహాయంతో శస్త్రచికిత్స చేసుకోవడం జరిగింది. పేద కుటుంబానికి చెందిన వీరి తరపున విజయనగరం శాసనసభ్యురాలు పోసపాటి అదితి విజయలక్ష్మి గైతురాజు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1,15,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేస్తూ చెక్కును పంపించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయనగరానికి సంబంధించి మొదటిసారిగా వచ్చిన సదరు చెక్కును ఈరోజు విజయనగరం శాసనసభ్యురాలు బాధితురాలు కొల్లి పార్వతికి అందజేశారు. శ్రీ వాల్మీకి రామాయణంపై శ్రీ రామాయణ శంఖారావం పేరుతో విజయనగరంలోని రామనారాయణంలో జరుగుతున్న మహాసదస్సు 2వ రోజు వేద పండితుల సామవేదోచ్చారణతో జ్యోతి ప్రజ్వలనతో వైభవపేతంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాయణంలోని ధర్మం, విలువలు, యజ్ఞాలు, రామరాజ్యం, రామాయణం, శ్రీరాముడు మరియు సీత గురించి ఆసక్తికర అంశాలను అధర్వ వేద విద్వాంసులు గుదిమెల్ల మురళీకృష్ణాచార్యులు, కృష్ణమూర్తి, ఉలిమిరి వెంకటస్వామియాజులు వివరించారు. అనంతరం స్వామి పరిపూర్ణానంద అనుగ్రహ భాషణం చేశారు. వాడుతూ ఏదో పొందినవే ఒక శిక్షణ విధంగా నేర్చుకున్నవి కావు. చిన్న వయస్సు ఆడుతూ పాడుతూ అది వచ్చేసాయి అంతే, నేను నేర్చుకున్నవి కావు. అలాగా గుర్తు తెచ్చుకుని వారి సమక్షంలో ఒక 4 మాటలు. ఆయనేమిటి ఎక్కడో అమోఘమైనటువంటి వైకుంఠంలో ఉండి సర్వస్వభోగాల్ని పొందుతూ ఉండేటటువంటి వాడికి ఈ అయోధ్యలో ఈ సింహాసనంలో కూరుకుపోయినట్టయితే నేను ఇంకా చేయగలిగింది ఏముంటుంది? ఈ అయోధ్య నుంచి తప్పించుకుని నేను వెళ్ళిపో. ఈ నెల 30వ తేదీన వాజీ ఛానల్, వివిధ స్వచ్ఛంద సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబోయే మహిళా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యుడు కందిమూర్తి పిలుపునిచ్చారు. నగరంలోని శ్రీనివాస మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా గర్జనకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. మహిళలపై జరుగుతున్న దాడుల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరూ ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. కోట వద్ద 30వ తేదీన నిర్వహించబోయే మహిళా గర్జనకు తరలి రావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఎక్కువగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని వాటిని నియంత్రించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా గర్జన కమిటీ సభ్యులు సూర్యలక్ష్మి, న్యాయవాది అనుష, పాలూరి రమణమ్మ, విశ్రాంత ఎల్ఐసి ఏవో మంజుల, విశ్రాంత అధ్యాపకురాలు పద్మావతి, శ్రీనివాస మహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సీతారామరాజు, ఏవో నారాయణరావు, చంద్రశేఖర్, లత తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు పంపించేవారు కాదు బయటికి, ఇప్పుడు పంపిస్తున్నారు కదా అని చెప్పి మనం ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునేవాళ్ళం అవుతాం. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఒక ఆలోచన అనేది ఉండాలి మనకి. మనం కూడా పైకి వెళ్ళాలి, మంచి పద్ధతిలో వెళ్ళాలి. ఉంటారు మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, అందరూ కలిసి చదువు. కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. కానీ వాటన్నింటినీ కూడా అధిగమించి మనం పై స్థాయికి వెళ్ళాలంటే పేరెంట్స్ మనకి ఎంతైతే మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆడపిల్లల మీద, ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకూడదు. సెల్ ఫోన్ అనేది లేదు, ఇప్పుడు ఉందండి. దాంట్లోనే చాలా మటుకు మీరు ప్రపంచాన్ని కదా అన్ని చాలా విషయాలను చూస్తున్నారు అందరూ. కానీ అవన్నీ తగ్గించుకొని అడిగిన ఇష్యూ కూడా అదే డాక్టర్ది, అది చాలా ఆ అమ్మాయి ఎదిరించింది. మెయిన్ కారణం అది. ఆ అమ్మాయి అంటే అక్కడ జరిగినటువంటి విషయాలు, కాలేజీలో లోపల జరుగుతున్న విషయాల్ని ఆ అమ్మాయి గమనించి చెప్దాం అనుకుంది. ఆ చెప్దాం అనుకుంటే ఆ అమ్మాయిని అణిచేశారు పూర్తిగా. అంటే దానికి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. ఆ కొంచెం అమ్మాయి అటు ఇటు అవ్వడం వల్ల అది కొంచెం ఇబ్బంది అయింది. అలాగే చెప్పినట్టు రేపు 30వ తారీఖు కార్యక్రమానికి మీరే ముందు ఉండాలి అందరూ మాకంటే. అలా వస్తారనే ఆశిస్తున్నాం. వస్తారు అందరూ. అలాగే మంచి స్థాయికి చదువుకుంటారని కూడా ఆశిస్తాం. జరుగుతున్నటువంటి ఈ దాడులను అరికట్టగలగాలి. ఎలా అరికట్టగలం? మహిళా రక్షణ ప్రశ్నార్థకం, మహిళా భద్రత గాలిలో దీపం. మరి ఎలా రక్షించుకోగలం? గత దశాబ్ద కాలంగా మనం చూసినట్లయితే
నిర్భయ కేసు, నిర్భయ ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. నిర్భయ ఘటన తర్వాత రక్షణ చట్టాలలో మార్పు వచ్చాయి. ఆ తర్వాత చిన్నారి ఆసిఫా ఘటన కూడా మనం చూసాం. ఆ తర్వాత దిశ ఘటన చూసాం. నిన్నటికి మొన్న ఒక ట్రైనీ డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచారాన్ని మనం చూసాం. రక్షణ చట్టాలు ఇన్ని ఉన్నాయి కదా, మరి మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమైతే ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు ఆగుతాయి? నాకు తెలిసినంత వరకు మార్పు మన కుటుంబం నుంచే ప్రారంభం అవ్వాలి, మన ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తాతయ్యలు అమ్మమ్మలు వీళ్ళంతా ఉంటూ మనకు కొన్ని విలువలు నేర్పించేవారు, సమాజంలోకి వెళ్తే ఎలా ఉండాలని. ఈరోజు మీరు చదువుకునే చోట, పని చేసే చోట, మీ ఇంట్లో, సమాజంలో ఎక్కడికి వచ్చినా స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది. కోడ జంక్షన్ వద్ద 9 గంటలకు మహిళా ఘర్షణ పేరిట ఒక పెద్ద ర్యాలీ నిర్వహించబడుతుంది. జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా వేలాదిగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారు. అభావం కాదు, సవాలమే అని చెప్పి ప్రశ్నించాలి, ఎదిరించాలి, పోరాడాలి. కాలేజీకి వెళ్ళి కూతురు ఇంటికి వస్తుందో లేదో తల్లిదండ్రులకు భయము, స్కూల్కి వెళ్ళి పిల్ల వస్తుందో లేదో తల్లిదండ్రులకు భయము, ఆఫీసుల అవహేళనలో అడుగడుగున అత్యాచారాలు, ఉద్యోగానికి వెళ్ళిన భార్య వస్తుందో రాదు భర్తకు భయము. ఇలా అన్నింట ఆడదాన్ని అణిచివేత, రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి ఈ రోజు మన శ్రీనివాస్ గారు వాజీ ఛానల్ తరఫున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎక్కువ శాతం బంధువులే, కన్న తండ్రి ద్వారా కన్న కూతురు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. మన జిల్లాలో ఎక్కువ శాతము గంజాయి, డ్రగ్స్, మద్యం, మత్తు వల్లే ఇటువంటి అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి. భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇవి జరగడానికి కారణం మత్తు పదార్థాలు అని చెప్పేసి ఈరోజు మహిళా గర్జనగా మేము గట్టిగా ప్రజల్లోకి పిలుపునిస్తున్నాం. అది అంతమవ్వాలి. అలాగే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అశ్లీలతలు దాన్ని బ్యాన్ చేయాలి. అశ్లీలత సినిమాలని సెన్సార్ బోర్డు కూడా బ్యాన్ చేయాలి. అట్లాగే ఒక చట్టం ఉంది మనకి, 33% రిజర్వేషన్ ఎందుకు మహిళలకి అమలు చేయాలని చెప్పేసి మనం గట్టిగా నిలదీయాలి. పెన్షనర్లకు కమ్యుటేషన్ డబ్బులకు బదులుగా పెన్షన్ నుంచి 40% ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయించుకోవడం ద్వారా తీవ్రంగా నష్టపోతున్నామని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్, ఏపీటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు జోగినాయుడు తెలియజేశారు. ఈరోజు ఆయన కలెక్టరేట్లో వాజీ న్యూస్తో మాట్లాడారు. హర్యానా, తెలంగాణ, గుజరాత్ తదితర రాష్ట్రాల హైకోర్టులు పెన్షనర్లకు రిటైర్ అయిన తర్వాత కమ్యుటేషన్ చెల్లింపులు 15 సంవత్సరాలకు బదులుగా 10 సంవత్సరాల వరకే మినహాయింపుస్తూ తీర్పిచ్చిందన్నారు. ఆ తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కమ్యుటేషన్ డబ్బులు మినహాయింపును 10 సంవత్సరాలకే తగ్గించాలని ఆయన కోరుతున్నారు. అందుకు ప్రధాన ఉపాధ్యాయుని నా నుంచి 6,600 రూపాయలు నేను ప్రతి నెల కడితే 15 సంవత్సరాలకి 11,50,000 నా దగ్గర వసూలు చేస్తుంది ప్రభుత్వం. నాకు ఇచ్చింది మాత్రం 6 లక్షలే. అందుకు 15 సంవత్సరాలు కాకుండా 9 సంవత్సరాలకే ఏదైతే 40% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్టుపెట్టుకుంటున్నావో ఆ డబ్బుల్ని అట్టుపెట్టుకున్న డబ్బుని 15 సంవత్సరాల తర్వాత కలపకుండా 9 సంవత్సరాల తర్వాతనే ఆ పెన్షనర్లకి ఆ పెన్షన్లు కలిపే విధంగా తగు చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. దానివలన హర్యానా, పంజాబ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల హైకోర్టులు మరి ఖచ్చితంగా ఇది ఉద్యోగులకి, ఉపాధ్యాయుల నష్టము. వాళ్ళు పదవి విరమణ చెందిన తర్వాత పదవి విరమణ వయసు 10 సంవత్సరాలు దాటగానే అటువంటి 40% పెన్షన్ని మీరు మినహాయించుకోవడాన్ని ఆపుదల చేయాలని ఇంటర్మ్ స్టే ఆర్డర్లు ఇచ్చాయి. దాని మీద కూడా ఫైనల్ జడ్జిమెంట్ కూడా వస్తున్న అనుకూలంగా దీనికి పెన్షనర్ స్పందించి హైకోర్టును ఆశ్రయించుకుంటే మరి మన హక్కుల మీద జిల్లా కన్వీనర్గా నన్ను సంప్రదించాలని నేను కోరుతున్నాను. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీ మతం మానవత్వం కాదు, క్రూరత్వం.
జగన్ పూటకో మాట మాట్లాడతారని ఆరోపించిన హోంమంత్రి అనిత. తిరుమలలో అపచారానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమంలో పాల్గొన్న కలిశెట్టి. చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ నేతలు. అడుగడుగున అఘాయిత్యాలకు గురవుతున్న మహిళల కోసం మహిళా గర్జన. వాజీ ఛానల్ నిర్వహిస్తున్న మహిళా గర్జనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు, మేయర్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.